ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్లో ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కూడా ఎవరైతే 10+2 కంప్లీట్ చేశారో వారి కోసం 1130 పోస్టులు ఉన్నాయి. యూనిఫామ్ సర్వీసెస్ అంటే మోసు. ఎవరైతే సిఎస్ఐ రాయాలనుకుంటారో సెప్టెంబర్ 30 నాటికి ఎంపీసీ కానీ బైపీసీలో కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీనికి రాష్ట్రాల వారీగా కూడా దీనికి లెక్కలు ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు 1130. ఇంటర్ వాళ్ళకు మాత్రమే అవకాశం. వయస్సు సెప్టెంబర్ 30 నాటికి 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు దాటని వాళ్ళై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వ్యయ పరిమితి ఉంటుంది. ఇది 4 దశల్లో ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 4 టైప్స్ లెవెల్. ఇది ఫస్ట్ వచ్చేసి దీనికి అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రెండోది ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్, నాలుగోది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ముందు ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో 5 కిలోమీటర్లను 24 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే 5 కిలోమీటర్లను 24 నిమిషాల్లో పరిగెత్తారో వీళ్ళకు ఈ ఫిజికల్ ఎఫిషియల్ టెస్ట్ పాస్ అయిన వాళ్లకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఎన్ని ఉండాలి ఏమిటి? 170 సెంటీమీటర్స్ హైట్, 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా 80 నుండి 85 సెంటీమీటర్స్ వరకు చెస్ట్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. మొదటి దశ 5 కిలోమీటర్ల పరుగు, రెండో దశ ఇవి. తర్వాత ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. మీ ఇంటర్ పాస్ అవ్వడం కానీ, మీ క్యాస్ట్ కానీ, మిగతా అన్నీ కూడా ఇక్కడే వెరిఫై చేస్తారు. ఈ 3 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంట్లో 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ, ఈ విధంగా మీకు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. అంటే 4 విభాగాలు ఏంటంటే, ఒకటి మనకు ఇందులో ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఈ సబ్జెక్టులు ఏదో ఒకటి. అంటే 4 విభాగాలు, 4 విభాగాలకు 25 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది, నెగిటివ్ మార్కు ఉండదు. 1 గంట సేపు ఇది నిర్వహిస్తారు సిబిటిలో. ఇక దరఖాస్తు చేసుకోవడం ఆన్లైన్ ద్వారా చేయాలి. దీన్ని మనము చూసినట్టయితే ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 30 వరకు చేసుకోవచ్చు. ఏమైనా సవరణలు ఉంటే అక్టోబర్ 10 నుండి 12 వరకు సవరణలు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసము CSFI recruitment.gov.inలో మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. మరి ఇందులో రాత పరీక్షలకు సంబంధించి ఉన్నటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో నాన్ వెర్బల్ లాగా ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్లో జనరల్ లాంగ్వేజ్ ఉంటుంది. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్ని రకాలుగా ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎవరైతే మొదటి పరీక్షను పూర్తి చేసిన వాళ్ళు, అంటే ఎఫిలియేషన్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ ఉంటే ఫాస్ట్ అయితే మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత 4 నెలల ఎగ్జామ్ ఉంటుంది. మరి జీతభత్యాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, దీని పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూద్దాం. అప్లికేషన్ బిగిన్ 31 నుండి స్టార్ట్ అయింది. మనం 30th వరకు పూర్తి చేయాలి. లాస్ట్ డేట్ వితౌట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది యాజ్ ఫర్ షెడ్యూల్. డేట్ అనేటువంటి తర్వాత అడ్మిషన్ కార్డు కూడా బిఫోర్ ఎగ్జామ్ ఇస్తారు. జనరల్ క్యాండిడేట్స్ ₹100 పే చేయాలి. ఎస్సీ ఎస్టీకి నో ఫీజ్, పే త్రూ ఆన్లైన్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి సెప్టెంబర్ 30 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉంది. సిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించబడతాయి. ఇందులో 1130 సీట్లలో అన్రిజర్వ్ 426, ఓబీసీ 236, ఈడబ్ల్యూఎస్ 114, ఎస్సీ 153, ఎస్టీ 161, టోటల్ 1130 ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 10+2లో ఇంటర్ పాస్ అయ్యి
ఉండడం 10+2 కానీ ఇంటర్ కానీ సమానం. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. వీళ్ళ హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 80 నుండి 85 ఉండాలి. మోర్ డీటెయిల్ నోటిఫికేషన్లో చూడండి. ఇక స్టేట్స్ వారీగా చూసినట్టయితే మనము ప్రతి రాష్ట్రానికి కొన్ని కేటాయించబడ్డాయి. అయితే ఓపెన్ కేటగిరీలో కూడా అందరూ పార్టిసిపేట్ కావచ్చు కనుక మనము ఇక్కడ చూసుకున్నట్టు ఓపెన్ కేటగిరీలో మనకు 466 ఉన్నాయి. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళైనా. ఓబీసీ ఆ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. అవన్నీ కూడా కొన్ని మీరు వెరిఫికేషన్ చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. దీని ద్వారా రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు చూసినట్టయితే ఫోటోగ్రాఫ్ కానీ మిగతా అన్ని ఆన్లైన్లో పంపించాలి. ఆండ్రాయిడ్ యాప్స్, మొబైల్ ద్వారా కూడా దీన్ని మనం చేయొచ్చు. టెలిగ్రామ్, వాట్సాప్ యాప్, మిగతా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన సాలరీ స్టేట్మెంట్స్ కనుక చూసినట్టయితే వీళ్ళకి సాలరీ ఎంత ఉంటుంది, మరి ఈ సాలరీకి సంబంధించి కనుక మనం పరిశీలిస్తే ఉన్నటువంటి దాని ప్రకారము వీరికి సాలరీ 29,400 రూపాయల సాలరీ వీళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. 21,700 నుండి 69,100 మధ్యలో వీళ్ళ సాలరీ ఫిక్సేషన్ ఉంటుంది. అంటే బేసిక్ వచ్చేసి 21,700, అంటే వీరు మొత్తం కలుపుకుంటే 70,000 వరకు తీసుకుంటారు. అదేవిధంగా ప్రతి నెల 70,000 వరకు తీసుకుంటారు. ఇతర సదుపాయాలు ఉంటాయి, క్యాంటీన్ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫైనల్ బేసిక్ ఇప్పుడున్న దాని ప్రకారము 69,100 అంటే 1,40,000 రూపాయల వరకు వీళ్ళు సాలరీ క్లెయిమ్ చేయగలుగుతారు. అందుకని ఇది గుర్తుపెట్టుకొని మంచి అవకాశం, ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఇది మీకు ఉపయుక్తంగా ఉంటుంది కనుక డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఈ సిఎస్ఐఆర్ సంబంధించి సిఐఎస్ఎఫ్ సంబంధించి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధమైనటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మీరు ఉద్యోగస్తులు అయినట్టయితే మంచి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు దీంట్లో చేరడానికి ప్రయత్నం చేయండి. మీకు మీ భవిష్యత్తు బాగుంటుంది. అందుకని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ అయ్యి మీరు మీకు సంబంధించి పే స్కేల్ ఇంతకుముందు చెప్పాను కదా 21,700 నుండి 6,900 మధ్యలో ఉంది. ఇక్కడ అన్ని రిజర్వేషన్స్ యాజ్ ఫర్ స్టేట్స్ ఉన్నాయి, కానీ ఓపెన్లో ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు కనుక ఈ రిజర్వేషన్లో మాత్రమే మిగతావి వర్తిస్తాయి. ఓపెన్లో మాత్రము భారతదేశంలో ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్లకు 3 సంవత్సరాలు, చిల్డ్రన్ డిపెండెంట్ సంబంధించి వాళ్ళు ఎవరైతే గుజరాత్ సంబంధించి ఉంటారో 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా చేయడం జరిగింది. ప్రతి వివరాలు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్లో మీరు చూడవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు సిఎస్ఎఫ్లో ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ మరోసారి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కోరుకుంటూ మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.